చంద్రబాబు అమరావతి పేరుతో భారీ స్థాయిలో భూ దోపిడీకి పాల్పడుతున్నారు. ఇష్టారీతిన భూములు కేటాయిస్తూ అమరావతిని భారీ కుంభకోణానికి కేరఫ్గా మార్చారు. తనకు కావాల్సిన వారికి ఎకరం 10 నుంచి 50 లక్షల రూపాయలకు కేటాయించారు. ప్రభుత్వ రంగ సంస్థలకు మాత్రం ఎకరం 4 కోట్లకు అమ్మారు. భూముల కేటాయింపు వెనుక క్విడ్ ప్రోకో జరిగిందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. రాజధాని అమరావతి పేరుతో చంద్రబాబు అంతర్జాతీయ స్థాయి కుంభకోణానికి తెరలేపారు. 2014 నుంచి 2019 వరకు ఉన్న అప్పటి చంద్రబాబు ప్రభుత్వం రాజధాని పేరుతో రైతుల నుంచి భూములు తీసుకుంది. భూములు తీసుకునేటప్పుడు అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసిన ప్లాట్లు అప్పగిస్తామని చెప్పింది. ఇప్పటి వరకు ఆ ప్లాట్లను రైతులకు ఇవ్వలేదు. కానీ రైతుల నుంచి తీసుకున్న భూములతో చంద్రబాబు భారీ స్థాయిలో రియల్ వ్యాపారం చేస్తున్నారు. అప్పట్లో స్విస్ ఛాలెంజ్ పేరుతో సింగపూర్ కంపెనీలతో కలిసి భారీ స్థాయిలో భూదోపిడీ చేసేందుకు చంద్రబాబు మాస్టర్ ప్లాన్ వేశారు. కానీ పలువురు మేధావులు కోర్టుకెళ్లి దాన్ని అడ్డుకున్నారు. కోర్టు చీవాట్లు పెట్టిన చంద్రబాబు బుద్ధి మాత్రం మారలేదు. దాదాపు 150 ప్రైవేటు ప్రభుత్వ రంగ సంస్థలకు 1000 ఎకరాల భూములను తెగనమ్మారు. చంద్రబాబు భూ పందేరంపై అప్పట్లో పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చినా ఆయన మాత్రం వెనక్కి తగ్గలేదు. 2024లో మళ్లీ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఆ కేటాయింపులను రద్దు చేసి మళ్లీ తాజాగా మరోసారి భూముల కేటాయింపులు జరిపారు. ఇక్కడ కూడా గతంలో అనుసరించిన పద్ధతినే కొనసాగించారు. తనకు అనుకూలంగా ఉన్న వారికి అతి తక్కువ ధరకు ఇస్తూ ప్రభుత్వ సంస్థలకు మాత్రం ఎకరం 4 కోట్ల ధరకు కేటాయించారు. ఉద్దండరాయుని పాలనలో నాబార్డుకు ఎకరం భూమిని 4 కోట్ల రూపాయలకు కేటాయించారు. అలాగే 7 ప్రభుత్వ రంగ బ్యాంకులకు కూడా ఎకరా 4 కోట్ల చొప్పున ధరను నిర్ణయించి కేటాయించారు. కానీ ప్రైవేట్ సంస్థలకు మాత్రం అతి తక్కువ ధరకు భూములను కేటాయించారు. ఎకరం 50 లక్షల చొప్పున హైదరాబాద్ ఎడ్యుకేషనల్ అకాడమీకి 8 ఎకరాలు, వెట్ ఎస్ఆర్ఎం యూనివర్సిటీలకు చెరో 200 ఎకరాలను కేటాయించారు. అమృత యూనివర్సిటీకి కూడా 150 ఎకరాల భూమిని ఎకరం 50 లక్షలకే కేటాయించారు. ఇక బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కు ఎకరం 50 లక్షల చొప్పున 6 ఎకరాలను కేటాయించారు. నందమూరి బసవతారకం మెమోరియల్ సెంటర్ ఫౌండేషన్ కు మరింత తక్కువగా ఎకరం 25 లక్షలకే 15 ఎకరాలను కేటాయించారు. ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ కు 12 ఎకరాలు 25 లక్షల చొప్పునే కేటాయించారు. ఇక పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీకి ఎకరా 10 లక్షల చొప్పున 12 ఎకరాలు, ఎంఎస్కే ప్రసాద్ ఇంటర్నేషనల్ క్రికెట్ అకాడమీకి 12 ఎకరాలు, ఎకరా 10 లక్షల చొప్పున కేటాయించారు. ఈ భూముల కేటాయింపుపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అందుకే ఇంతవరకు ఏ సంస్థలకు ఎంతెంత ధరకు భూములు కేటాయించారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్లు పెరుగుతున్నాయి. ఈ ప్రభుత్వాన్ని ఇది రాష్ట్ర ప్రజలకు సంబంధించిన విషయము. మీరు అమరావతిలో జరుగుతున్నటువంటి కట్టడాల మీద కానీ ప్రాజెక్ట్స్ మీద కానీ ఎవరికెంత భూములు అలాట్ చేశారని కానీ ఎంతకు అలాట్ చేశారు, ఏం జరుగుతుంది అనే దాని మీద ఒక శ్వేతపత్రం మీరు విడుదల చేయాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఇష్టం వచ్చినట్లుగా దాదాపు 125 ప్రైవేటు ప్రభుత్వ సంస్థలకు భూములు కేటాయించారు. అందులో ఎక్కువగా ప్రైవేట్ సంస్థలకు మాత్రం ఎకరం 10 లక్షల నుంచి 50 లక్షలు కేటాయించారు. ప్రభుత్వ బ్యాంకులు, ఇన్స్టిట్యూట్లకు ఎకరా 4 కోట్లకు కేటాయించారు. ఈ కేటాయింపుల్లో భారీ స్థాయిలో క్విడ్ ప్రోకో దాగి ఉందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.